హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా పేరు సిరి అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. అండ్ ఆల్సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసారు కదా. సో మీరు కానీ మీకు కోడింగ్ మీద అంత నాలెడ్జ్ లేదు అండ్ కోడింగ్ మీకు ఇష్టం లేదు, అయినా సరే మీరు ఐటీ జాబ్స్ చేయాలి, ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అండ్ దానికి ఎంత ప్యాకేజ్ అయితే వాళ్ళు ఇస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఆబ్వియస్లీ కోడింగ్ అనేది అందరి కప్ ఆఫ్ టీ కాదు. సో చాలా మందికి కోడింగ్ అంతా ఇంట్రెస్ట్ ఉండదు. సో మనం కోడింగ్ జాబ్స్ చేయాలి, డెవలపర్గా కెరియర్ సెట్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ కోడింగ్ మీద మనకు చాలా 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 డీప్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే కోడింగ్ విల్ నాట్ స్టాప్ అట్ ఎ పాయింట్. సో కోడింగ్ మీద మనం ఎంటర్ అవుతున్నాము అంటే ఇట్ ఈస్ లైక్ ఎవర్ గ్రీన్ లెర్నింగ్ అన్నట్టు అనమాట. ఇంకెప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇట్ ఈస్ వెరీ డెప్త్. సో అలా మనం నేర్చుకుంటూ ఉండాలంటే నిజంగానే మనకు కోడింగ్ ఇష్టమై ఉండాలి, లేకపోతే మన కోడింగ్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో అలా మీకు కోడింగ్ నచ్చట్లేదు అండ్ కోడింగ్ సైడ్ మీరు వెళ్ళాలి అనుకోవట్లేదు అన్న వాళ్ళు ఐటీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అండ్ ఏ జాబ్స్ అయితే ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు. యాక్చువల్లీ నాకు చాలా మంది కమెంట్స్ చేశారనమాట, వాయిస్ ప్రాపర్గా రావట్లేదు మీ ఛానల్లో అని చెప్పేసి. సో నేను మైక్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఐ డోంట్ నో ఏమవుతుందంటే నా మొబైల్లో నాకు యాక్చువల్లీ సౌండ్ అయితే మంచిగా వస్తుంది. సో అది అప్లోడ్ చేసి మీకు రీచ్ అయ్యే కొద్దీ అంటే డిఫరెంట్ మొబైల్స్ ఉంటుంది కదా, సో దాంట్లో ఏమంటారు మీకు సౌండ్స్ వినిపించట్లేదు అనమాట. సో అది నేను చెక్ చేసుకోలేదు. సో చెక్ చేసుకోవాల్సింది. సో దట్ ఐ థాట్ నేను మైక్ యూస్ చేస్తాము అని చెప్పేసి. సో ఇప్పుడైతే మైక్ యూస్ చేసి మాట్లాడుతున్నాను. ఐ డోంట్ నో, నా మొబైల్లో అయితే నేను మైక్ యూస్ చేయడం వల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అండ్ ఆల్సో నాకు అంతగా ఏమంటారు క్లారిటీ ఉందో లేదో నాకు తెలియట్లేదు. సో ఒకవేళ మీరు ఇంతసేపు వీడియో చూసారు కదా, సో మీకేమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అండ్ ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది మంచిగా లేదు అంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో నుంచి నేను కొంచెం రెక్టిఫై చేసుకుంటాను. యా, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఫస్ట్లీ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే మీరు ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే బీట్ వాట్ ఎవర్ రోల్, సో మీ ఏ రోల్ అన్నా మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు ఐటీలోకి అంటే బేసిక్ మినిమం మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట, నాట్ డెప్త్. సో డెవలపర్గా మీరు వెళ్ళాలి అనుకుంటే సో మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ మీరు నాన్ కోడింగ్లో జాబ్స్లో కూడా మీరు కెరియర్ సెట్ చేసుకోవాలి అనుకున్నా కానీ మీకు డెఫినెట్లీ మినిమం కోడింగ్ నాలెడ్జ్ అనేది కావాలన్నమాట. అట్లీస్ట్ మీరు కోడ్ చూడగానే వాట్ ఈస్ వాట్ అనే ఫ్లో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, ఇప్పుడు మా టీంలో నేను వర్క్ చేస్తున్న టీంలో ఏంటి అంటే ఫంక్షనల్ టీమ్ అనేది సపరేట్గా ఉంటారు అండ్ టెక్నికల్ టీమ్ సపరేట్గా ఉంటారనమాట. సో టెక్నికల్ టీమ్ అంటే ఏంటి, వాళ్ళు డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ కోడింగ్ రాయాలి. సో టెక్నికల్ టీమ్ వర్క్ అంతా అలా ఉంటుంది. సో ఫంక్షనల్ వాళ్ళది ఏముంటుంది, నేను రాసిన కోడ్ని వాళ్ళు టెస్టింగ్ చేయడం కానీ, సినారియోస్ రెప్లికేట్ చేయడం కానీ, డాక్యుమెంటేషన్ చేయడం కానీ, సో ఇదంతా ఫంక్షనల్ వాళ్ళ వర్క్ కదా. సో ఇది జస్ట్ పైకి ఉండేది ఇదన్నమాట. బట్ ఇంటర్నల్గా ఏమవుతుంది, ఇన్ రియాలిటీ చెట్లు ఏమవుతుంది అంటే ఫంక్షనల్ వాళ్ళు కూడా ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు మాకు డాక్యుమెంట్గా పంపిస్తారనమాట. సో ఫంక్షనల్ వర్క్ కూడా అంత ఈజీ కాదనమాట. సో వాళ్ళు కూడా ఏంటి ప్రాబ్లం అనేది మాకు డాక్యుమెంట్ పంపించాలన్నమాట. సో ఆ డాక్యుమెంట్లో దే హ్యావ్ టు అనలైజ్ ది కోడ్. సో కోడ్ అనాలిసిస్ కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫంక్షనల్కి కోడ్కి ఏమి సంబంధం అనేసి అనుకుంటారు చాలామంది, బట్ ఫంక్షనల్ కూడా ఆ ఎర్రర్, సో ఏదైతే సిచ్యువేషన్ ఏ సినారియో అయితే వర్క్ అవ్వట్లేదో అది ఎందుకు వర్క్ అవ్వట్లేదు అండ్ ఏ పాయింట్ ఆఫ్ కోడ్ వల్ల వర్క్ అవ్వట్లేదు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళు డెవలపర్స్ అంటే మాకు పంపిస్తారనమాట. సో అంటే ప్రాపర్ ఇన్ డెప్త్ అనాలిసిస్ అయితే వాళ్ళు చెయ్యరు, బట్ స్టిల్ ఒక పీస్ ఆఫ్ కోడ్ ఈ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఫంక్షనల్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. సో అది ఐడెంటిఫై చేయాలి అంటే అట్లీస్ట్ వాళ్ళకు డీబగ్గింగ్ కానీ అండ్ ప్రోగ్రామ్ ఫ్లో కానీ ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉండాలన్నమాట. సో దానికి ఏం చెప్తున్నాను అంటే మీరు సబ్ కాన్షియస్గా అలా అనుకోకండి, మీరు నాన్ ఐటీలోకి వెళ్తున్నా కానీ మీకు కోడింగ్ అవసరం లేదు అనే మైండ్ సెట్ అయితే మీరు ఉండద్దండి. డెఫినెట్లీ ఏదో ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఈ డీబగ్గింగ్ స్కిల్స్ కానీ
పాత్ కానీ సోర్స్ కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ సోర్స్ ప్రోగ్రామ్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి. సో ఇవి జస్ట్ ఊరికి అలా ఏమంటారంటే లైక్ డెప్త్గా కాకపోయినా కానీ అట్లీస్ట్ బేసిక్స్ వరకు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో ఇది డిసప్పాయింట్ చేయడానికి నేను చెప్పట్లేదు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఇదే అనమాట. మీరు ఫంక్షనల్గా జాయిన్ అయినా కానీ డెఫినెట్లీ అనాలిసిస్ అయితే చేయాల్సి వస్తుంది. సో అది కోడింగ్ లేకుండా ఐటీ జాబ్స్కి మీరు ఎంటర్ అవ్వాలి అనుకునే దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే డేటా అనలిస్ట్ అనమాట. సో మీరు చాలా చోట్ల వినే ఉంటారు, డేటా అనలిస్ట్లో చెప్తారు కొంతమంది లైక్ పైథాన్ అనేది మ్యాండేటరీ ఉండాలి అని చెప్పేసి. బట్ పైథాన్తో మరీ హై లెవెల్ కోడింగ్ ఏది రాయరనమాట డేటా అనలిస్ట్ వాళ్ళైతే. సో మినిమం లైక్ బేసిక్ పైథాన్ నాలెడ్జ్ ఉంటే చాలు. మెయిన్గా ఏంటి అంటే లైక్ సీక్వెల్ కానీ పవర్ బే కానీ ఇలా రిజర్వేషన్ టూల్స్ ఉంటాయి కదా. సో ఈ టూల్స్ నేర్చుకుంటే డేటా అనలిస్ట్గా మోర్ దెన్ ఎనఫ్. సో మీరు పైథాన్ అవంతా ఎందుకు నేర్చుకోవాలి అని చెప్తారు అంటే ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఆటోమేషన్ అనమాట. ఆటోమేషన్ కోసం మాత్రమే ఈ పైథాన్ అవి నేర్చుకోమని చెప్తారనమాట. అదర్ దాన్ దట్ డేటా అనలిస్ట్ జాబ్లో మీకు 100% కోడింగ్ అనేది ఉండదు. బట్ బేసిక్ చెప్పాను కదా ఇంతకుముందు, లైక్ బేసిక్ అది కూడా అందరికీ తగలదనమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ది సినారియోస్లో మీకు అవంతా లైక్ ఇంక్లూడ్ చేయరు. బట్ యా, సో 100% కోడింగ్ అయితే ఇది ఉండదన్నమాట. అండ్ ఈ జాబ్ అయితే లైక్ ఫ్రెషర్స్ నుంచి 2 to 3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మీరు కెరియర్ గ్రోత్ మొత్తం నాన్ ఐటీకి వెళ్ళిపోవాలి, ఐటీలోనే ఉండి కానీ కోడింగ్కి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట డేటా అనలిస్ట్. సో మీరు ఫ్రెషర్ నుంచి ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు స్టార్టింగే లైక్ 4 lakhs to 7 LPA వరకు వస్తుంది అనమాట ఈ డేటా అనలిస్ట్ జాబ్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ అనమాట. సో డేటా అనలిస్ట్ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ కోడింగ్ లేని జాబ్ ఏంటి అంటే లైక్ బిజినెస్ అనలిస్ట్. సో బిజినెస్ అనలిస్ట్లో మీకు కావాల్సింది ఏంటి అంటే లైక్ మోస్ట్ ప్రాబబ్లీ డయాగ్రామ్స్ కానీ లైక్ SQL ఉంటుంది. SQL ఇస్ మ్యాండేటరీ. సో SQL మీరు ఖచ్చితంగా మీరు నాన్ ఐటీ ఇవన్నీ పక్కన పెట్టేసి SQL మాత్రం మీరు డెఫినెట్లీ నేర్చుకోవాల్సిందే. సో బిజినెస్ అనలిస్ట్లో ఏంటి అంటే డయాగ్రామ్స్ కానీ అంటే ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్ ఉంటాయి కదా, జస్ట్ అనలిటిక్స్ మొత్తం మీరు లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా కానీ మీ క్లయింట్స్తో డిస్కస్ చేయడానికి, బిజినెస్ వాళ్ళతో డిస్కస్ చేయడానికి. సో డెఫినెట్లీ మీకు ఒక ప్రాపర్ డయాగ్రమాటిక్ ఫ్లో అనేది ఉండాలన్నమాట. లైక్ ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్ ఇలాంటివి ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే లైక్ జీరా, కాన్ఫియన్స్ అండ్ అజైల్ ప్రాజెక్ట్స్. సో ఇలాంటివి డెఫినెట్లీ మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ బిజినెస్ అనలిస్ట్గా ఎంటర్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ ద ఫస్ట్ థింగ్ కమ్స్ దిస్ అనమాట, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అనేది. ఇట్ విల్ బి ద మెయిన్ ఏమంటారు హార్ట్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ అని చెప్పచ్చు. అండ్ మెయిన్లీ దీంట్లో అయితే కోడింగ్ ఉండదు. అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు మీరు MBA చేస్తున్నారు అంటే మీకైతే పర్ఫెక్ట్ సూటబుల్ జాబ్ అనమాట బిజినెస్ అనలిస్ట్ అయితే. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది టాప్ నాచ్గా ఉండాలన్నమాట. మీరు బిజినెస్ అనలిస్ట్గా ఎంటర్ అవుతున్నారు అంటే ఇట్ ప్లేస్ ఎ వెరీ వెరీ బిగ్ రోల్. సో బిజినెస్ అనలిస్ట్ అనే కాదు, మీరు ఏ డొమైన్ తీసుకున్నా కానీ డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బట్ పర్టికులర్లీ బిజినెస్ అనలిస్ట్ అంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే లైక్ కమ్యూనికేషన్ విల్ బీ ద వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ అనమాట. సో ఇది లైక్ బిజినెస్ అనలిస్ట్ గురించి అయితే. సో ఇది కూడా సేమ్ లైక్ ఫ్రెషర్స్ నుంచి 2 to 3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ కెరియర్ ఆప్షన్. అండ్ ఆల్సో మీకు శాలరీ వచ్చేసి లైక్ 4 lakhs to 7 LPA వరకు ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అనమాట. సో టెక్నికల్ సపోర్ట్ అనే జాబ్ రోల్కి చాలామందిని ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటారనమాట. ఎందుకంటే లైక్ మీరు ఒక బ్యాకప్ లాగా ఉంటారు, లైక్ పెద్ద డెవలపర్స్ కానీ వేరే రోల్ ఉన్న వాళ్ళకైతే ఒక బ్యాకప్ లాగా ఉంటారు కాబట్టి చాలా వరకు ఫ్రెషర్స్ని అయితే దీంతో తీసుకుంటారనమాట. సో దీనికి మీకు విండోస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలిస్తే మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఆల్సో లైక్ మోస్ట్లీ ఈ టెక్నికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుందన్నమాట. సో మీకు షిఫ్ట్స్ పరంగా కూడా మంచిగా పే చేస్తారు. అండ్ సమ్ టైమ్స్ లైక్ త్రూ అవుట్ ద డే ఆన్ కాల్లో ఉండాల్సి వస్తుంది అనమాట. మొత్తం డే అండ్ నైట్ ఆన్ కాల్లో ఉండమని కొన్నిసార్లు చెప్తారు. బట్ దానికి తగినట్టు మీకు పేమెంట్ కూడా చేస్తారు కాబట్టి షిఫ్ట్ అలవెన్సెస్ అవి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ చాలామంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళైతే చాలామంది టెక్నికల్ సపోర్ట్ ఫీల్డ్లోనే ఉన్నారనమాట. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, లైక్ డే అండ్ నైట్ షిఫ్ట్ అది ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ బెస్ట్ ఆప్షన్. లైక్ మీకు కోడింగ్ అనేది మీకు వద్దు అనుకుంటే ఇట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దీనికి కూడా లైక్ శాలరీస్ మరీ ఎక్కువ ఉంటుందని చెప్పాను, దీనికి కూడా ఒక 4 to 6 మధ్యలో ఉంటుందన్నమాట మీరు ఫ్రెషర్స్గా జాయిన్ అయ్యారు అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ జాబ్స్ అనమాట. సో ఈ అడ్మిన్ జాబ్స్ అనేటివి లైక్ ఇంకొక 5-6 years ముందైతే లైక్
చాలా మందిని రిక్రూట్ చేసుకునే వాళ్ళు అండ్ చాలా ఓపెనింగ్స్ ఉండేవన్నమాట. బట్ ఇప్పుడు మొత్తం ఏఐ డ్రివెన్ దీని టూల్స్ ఎక్కువ అవ్వడం వల్ల అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. సో అడ్మిన్ జాబ్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. సో కోడింగ్ అనేది అవసరమే ఉండదన్నమాట. లైక్ ఎలా ఉంటుందంటే లైక్ మీకు సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అని ఉంటుంది అండ్ సర్వీస్ నౌ అడ్మిన్ ఉంటుంది, సిట్రెక్స్ అడ్మిన్, లైనెక్స్ అడ్మిన్. సో ఇలా అడ్మిన్స్ జాబ్స్ అయితే చాలానే ఉంటుందన్నమాట. సో మీరు అంటే ఏమంటారు లైక్ శాలరీ కూడా ఉంటుంది లైక్ 4 to 5 lakhs మధ్యలోనే ఫ్రెషర్గా జాయిన్ అయినారు అంటే. బట్ యా మీరు ఐటీకి వెళ్ళకుండా కోడింగ్ లేకుండా మీరు ప్రాపర్గా కెరియర్ సెట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ అయితే ఎంటర్ అయిపోవచ్చు ఇలాంటి జాబ్స్లో. ఆ తర్వాత మీరు లైక్ మీ స్కిల్స్ మీరు పెంచుకున్న తర్వాత అప్పుడు కావాలంటే కెరియర్ స్విచ్ వేరే ఆప్షన్ డొమైన్స్కి అయితే మీరు మూవ్ అవ్వచ్చు అనమాట. బట్ ఇనీషియల్ స్టేజ్లో మీరు ఐటీకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే అడ్మిన్ జాబ్స్ అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనమాట. సో సైబర్ సెక్యూరిటీ జాబ్స్లో అంతగా కోడింగ్ అనేది ఉండదన్నమాట. బట్ యా స్టిల్ మీరు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఇవన్నీ రాయాలి అంటే బేసిక్ పైథాన్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన జాబ్స్ అన్నిటికీ కూడా మీరు లైక్ పైథాన్ అనేది మీరు లైక్ బేసిక్ నాలెడ్జ్ పెట్టుకుంటే ఇట్ ఈస్ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీనే తీసుకోండి. సో దీంట్లో మీరు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయాలంటే డెఫినెట్లీ మీకు పైథాన్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో పైథాన్ నాలెడ్జ్ ఉంటే ఎనీవేస్ మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు అట్లీస్ట్ కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి మీకు సైబర్ సెక్యూరిటీలో ఎంటర్ అయిన తర్వాత మీకు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అవంతా కొంచెం ఈజీగానే అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేటివి కెరియర్ గ్రోత్ అనేది చాలా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే కెరియర్ గ్రోత్ అనేది చాలా ఉంటుందన్నమాట. అండ్ ఏమంటారు ఫ్యూచర్లో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఓపెనింగ్స్ వీటి గురించి అయితే. సో దీనికి కూడా మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినారు అంటే ఇట్ విల్ బీ అరౌండ్ 4 to 6 LPA అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి చాలామందికి ఐడియానే ఉంటుంది. సో డెఫినెట్లీ ప్యూర్ నాన్ కోడింగ్ జాబ్ అనమాట. సో కోడింగ్ అవసరమే ఉండదు. బట్ ఏంటి అంటే శాలరీ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ కెరియర్ గ్రోత్ కూడా అంతా చెప్పలేమన్నమాట. డిపెండ్స్ అపాన్ ది మార్కెట్. సో మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మీకు లైక్ ఏమంటారు తగ్గిపోతుంది లైక్ వాట్ ఎవర్ పే అదంతా. ఐటీలోకి ఎంటర్ అయిపోవాలి ఆ తర్వాత కావాలంటే డొమైన్ మార్చుకుంటాము అనే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట డిజిటల్ మార్కెటింగ్. అండ్ ఇంకా లైక్ మోస్ట్లీ కవర్ చేస్తాను అనుకుంటాను. అండ్ ఆల్సో మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్స్ అనమాట. సో మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్స్ కూడా మంచి స్కోప్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఏంటి అంటే ఫ్రెషర్స్ని ఎక్కువ తీసుకోరు అండ్ ఓపెనింగ్స్ ఉండవు ఫ్రెషర్స్కి. ఇఫ్ యు ఆర్ అరౌండ్ 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే మంచిగా తీసుకుంటారు. సో ఇప్పుడు కరెంట్లీ నాకు తెలిసి మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్స్ జాబ్స్ అంతగా ఏం లేవు. బట్ స్టిల్ ఐమ్ యాడింగ్ ఇన్ టు ద లిస్ట్. జస్ట్ మీరు కెరియర్ గ్రోత్ సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది కూడా ట్రై చేయొచ్చు. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఎస్ఏపీలో అయితే ఎస్ఏపీ ఫికో ఉంది, ఎస్ఏపీ ఎంఎం ఉంది, సెక్యూరిటీ ఉంది అండ్ ఆల్సో ఒరాకిల్లో కూడా చాలా నాన్ ఐటీ కోడింగ్ లేనివి డొమైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా మీరు చాలా ఆప్షన్స్ అయితే ఉంది మీరు కోడింగ్ లేకుండా మీరు ఎంటర్ అవ్వాలి అనుకున్నారు అంటే. బట్ ఒక చిన్న థింగ్ ఏంటి అంటే మైండ్లో పెట్టుకోండి లైక్ మీరు కోడింగ్ లేని జాబ్స్ ఎంటర్ అవుతున్నారంటే కూడా మీకు జస్ట్ ఒక ప్రోగ్రామ్ చూసిన వెంటనే ఒక రిపోర్ట్ చూసిన వెంటనే జస్ట్ ఫ్లో అర్థం చేసుకునే అంత మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ మీరు ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే. సో ఇవి నేను చెప్పాలనుకున్న జాబ్స్ అయితే. సో ఇవన్నీ కూడా మీకు కోడింగ్ లేకుండా మీరు ఎంటర్ అయిపోవచ్చు అనమాట ఫ్రెషర్గా అనుకుంటున్నారు అంటే. యా అండ్ ఆల్సో లైక్ మీరు ఇవే కాకుండా లైక్ దెర్ ఆర్ సో మెనీ డొమైన్స్ అంటే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఏఐ అని చెప్పేసి ఏఐ రిప్లేస్ చేస్తుంది కాబట్టి ఇంకా కొత్త జాబ్స్ కూడా మీకు లైక్ లైనప్ అవ్వచ్చు అనమాట. సో ఎప్పుడు ఫాలో అవుతుండండి న్యూస్ కానీ ఐటీ ఫీల్డ్లో ఉన్న మొత్తం ఏమంటారు లైక్ ఎలా పోతుంది థింగ్స్ అని చెప్పేసి. సో అది గైస్ ఈరోజు వీడియో గురించి అయితే. సో యా ఐ హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా నా నుంచి మీరు ఇంకా వేరే టైప్ ఆఫ్ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ ఐ విల్ మేక్ సచ్ వీడియోస్. సో అది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో లైక్ ఆ మైక్ ఇష్యూది ఫస్ట్ మీరు చూడండి వాయిస్ ఎలా ఉంది అని చెప్పేసి. అది మీకు గుడ్ అనిపిస్తే నేను అదే కంటిన్యూ చేస్తాను. అవసరం లేదు ఇదే పర్లేదు అనిపిస్తే ఇదే కంటిన్యూ అవుతాను అనమాట. సో నేను పీజీలో స్టే చేస్తున్నాను కాబట్టి నాయిస్ ప్రాబ్లం అనేది డెఫినెట్లీ ఉంటుంది కదా. సో మీరు అర్థం చేసుకోండి. యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది మీకు నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. బాయ్.